ఘట్కేసర్ మున్సిపాలిటీ గురుకుల పాఠశాలలో జరుగుతున్న పరిణామాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన అఖిలపక్ష నాయకులు సింగిరెడ్డి రామరెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, వేముల సంజీవ గౌడ్, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, రేసు లక్ష్మారెడ్డి పాఠశాల పరిస్థితిని హెడ్ మాస్టర్ గారిని పిలిచి తెలుసుకోవడం, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వారు మాట్లాడుతూ గురుకుల అంటే ఒక చరిత్ర గల విద్యా సంస్థ, ఇంత పేరు ప్రతిష్ట కలిగిన ఈ పాఠశాలను కించపరిచేలా పేరు ప్రతిష్ట దెబ్బతినేలా కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు చందుపట్ల మహిపాల్ రెడ్డి, కొమ్మిడి మధుసూదన్ రెడ్డి, అనుభయ్, సారా మురళీగౌడ్, ఎండి నజీర్, దేవరకొండ రాజాచారి, అల్లు కమలాకర్, ఎంఏ ఖలీల్, బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, మందాడి శ్రీనివాస్ రెడ్డి, బొంత సుధాకర్, విక్రాంత్ రెడ్డి, బోగా అర్జున్, నాగేష్, జహంగీర్, అంజయ్యాచారి, రోడ్డా యాదగిరి, రజనీష్, కళాశాల ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి, పాఠశాల హెడ్ మాస్టర్ రజనీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఎండి సిరాజ్, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ చిత్రపటం అని వేసి లోపల భాగాలు డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా పని చేస్తుందంటే ప్రతి ఎగ్జామ్ లో చిత్రపటం అనుకోండి, ప్రతి ఎగ్జామ్ లో అంత నోటికి వచ్చినట్టుగా గీయాలి. ఏదైతుందో మా ఘట్కేసర్ ప్రాంతంలో, అంటే ఘట్కేసర్ అంటేనే గురుకులు అంటేనే ఘట్కేసర్ అనే పేరు, అంటే దాదాపుగా 50-60 సంవత్సరాల నుంచి పెద్ద పేరు ఈ విద్యాలయం పేరు. కానీ ఇప్పుడు గతంలో నుంచి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఈ స్కూల్ని మొత్తం ఈరోజు దాదాపుగా ఒక 13-14 స్టూడెంట్స్కి తీసుకొచ్చింది. అయితే దీని కారణం ఏంటంటే ఇది ఒక ట్రస్ట్, ఇది ఒక ఎయిడెడ్ స్కూల్ కాబట్టి అప్పుడు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఈరోజు నిజంగా కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో వివిధ రంగాల్లో గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. రాజకీయాల్లో ఈరోజు ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంత చరిత్ర కలిగిన ఈ స్కూల్ని ఈరోజు చూస్తూ ఉంటే మేము పూర్వ విద్యార్థులుగా మాకు చాలా బాధ కనిపిస్తూ ఉంది. కానీ అయినా సరే మా వంతు ప్రయత్నం మేము, అంటే నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అధికారుల చుట్టూ కానీ ఎంపీల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ చేరిన, కానీ దీన్ని పట్టించుకోవడానికి ఎవరు కూడా, అంటే ప్రభుత్వం ఉన్న వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు ఖచ్చితంగా, ముఖ్యంగా నేను మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, సొంత లాభం కోసం, వ్యక్తిగత ఎజెండాల కోసం మీ గురుకులను వాడుకోకండి. ఎందుకంటే గురుకులకు చరిత్ర ఉంది. వ్యాస్జీ గారు తన జీవితాన్ని పనంగా పెట్టి అంకితం చేసిన, అంటే ఆయన స్వతంత్ర ఉద్యమంలో అనుకోండి, క్విట్ ఇండియా ఉద్యమంలో రజాకారులకు వ్యతిరేకంగా ఇట్లా అనేక పోరాటాలు చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన తన ఆస్తిని మొత్తం, అంటే తనకున్న ఆస్తులన్నీ ఈ ట్రస్ట్కు, గురుకుల ట్రస్ట్కు ఇచ్చి ఆయన గొప్ప వ్యక్తిగా నిలిచిపోయిండు. అంటే పేద ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకి, అంటే ఆర్య సమాజ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకి ఉచితంగా చదువు చెప్పాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తిని నిజంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఘట్కేసర్ గడ్డ ఈరోజు వ్యాస్జీ గారిని మర్చిపోదని నేను అనుకుంటున్నా. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్న సమస్యల మీద అవగాహన తెచ్చుకొని, ఏదో మనం వ్యక్తిగత విమర్శలు పోకుండా, ఇక్కడ టీచర్స్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ రావట్లేదు. ఫస్ట్ మొదటగా మీకు ఆలోచన చేసే శక్తి ఉంటే ఒక 5-6 టీచర్స్, లేకపోతే మీకు సంబంధించిన ఎవరైనా ఎయిడెడ్, అంటే ఒక ప్రైవేట్ టీచర్స్, అది అందరి సహకారం ఉంటే బాగుంటుంది. కానీ అది లేకుండా ఈ స్టూడెంట్స్ని తక్కువ చేసిన తర్వాత, నేను ఇప్పుడు దాదాపుగా నా 5 స్టాఫ్ ఉన్నారు, 5 స్టాఫ్ అది నిరుపయోగంగా ఉన్నారు. వాళ్ళు హిందీ టీచర్స్ 9th క్లాస్ వరకు ఎట్లా చెప్తారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసే వాళ్ళం అవుతాం. దయచేసి ప్రభుత్వము, జిల్లా కలెక్టర్, డిఈఓ గారు, ఎంఈఓ గారు వీళ్ళందరూ ఆలోచన చేసి టీచర్స్ పెంచినట్లయితే గురుకులు పునరుజ్జీవనం అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళా మీడియా ద్వారా చెప్తున్నా, మీరు ఒకసారి ఆలోచన చేసే విధానం మార్చుకొని టీచర్స్ పెంచాలని కోరుకుంటున్నా. అట్లానే ఇంత చరిత్ర ఉన్న స్కూల్ని ప్రతి ఒక్కరూ, దాదాపుగా 1000 మంది, దాదాపుగా నాకు తెలిసి అయితే ఒక 50,000 మంది స్టూడెంట్స్ ఉంటారు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు. ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 7-8 మండలాల నుంచి ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటారు, కాలేజీ వాళ్ళు కూడా. అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున, అంటే 19వ తారీఖు నాడు పూర్వ విద్యార్థులతో ఏదైతే సమావేశం ఏర్పాటు చేసిండ్రో ప్రతి ఒక్కరు, అంటే ఇది ఎవరు ఇన్విటేషన్ ఇవ్వలేదు, ఎవరు నాకు చెప్పలేదని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో అటెండ్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ గురుకుల అభివృద్ధి కోసం మనం అందరం, అంటే మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసి దీన్ని మనం బతికించుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.